నమస్కారం మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం సభ్యులపై సాక్షి పేపర్లో ఇటీవల వచ్చిన కథనాలను ఖండిస్తున్నామని ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం అధ్యక్షులు మండవ మురళీకృష్ణ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మండవ మురళీకృష్ణ మాట్లాడుతూ సాక్షి పేపర్ కమ్మవారిపై విషపు రాతలు మానుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కమ్మ సేవా సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా మీ అందరికీ నమస్కారం అండి. నిన్న ఆదివారం బీకేబీ రెస్టారెంట్లో జరిగిన ఉభయ రాష్ట్రాల కమ్మవారి సేవా సంఘం ఆత్మీయ సదస్సు గురించి సాక్షి పేపర్లో వచ్చిన విషపు రాతల గురించి మిమ్మల్ని ఇక్కడ ఆహ్వానించడం జరిగిన దానికి నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మేము గత నవంబర్లో జరిగిన వనభోజనాలు కార్యక్రమం బాగా సక్సెస్ అయినప్పుడు నలుమూలల నుండి వచ్చిన పెద్దలు సూచన మేరకు ఒకసారి సమావేశం అందరం కమ్మ పెద్దలందరూ సమావేశం మనకు సంబంధించిన పేద కుటుంబాలకి మనం ఏదో ఒకటి చేయాలి. వివిధ జిల్లాలు వివిధ పేర్ల మీద సంఘాలు ఉన్నాయి. అలా కాదు, అందరం ఒక తాటిపైకి వచ్చి మనం నమ్ముకున్న మన కమ్మ సోదరీమణులకు అలాగే పేద కుటుంబాలకు వైద్య విద్య అలాగే ఉపాధి కల్పిద్దాం. మన వంతు మనం కృషి చేద్దాం. దీన్ని చేయాలంటే మనం ఒక్కసారి సమావేశం అవ్వాలి అని నిర్ణయించాం. దానికి అనుగుణంగానే గతలో జరిగిన కొన్ని సమావేశాలు మహానాడు అవనండి, అమరావతి రైతుల యాత్ర అనండి, ప్రకాశం జిల్లా వచ్చేటప్పటికే బాగా సక్సెస్ అయిందని చెప్పేసి రాష్ట్రంలో అందరూ నోటా చెప్పుకున్నారు. అదేవిధంగా మనకు సంబంధించిన సమావేశం కూడా ప్రకాశం జిల్లాలో సెంటిమెంట్గా పెట్టుకుంటే బాగుంటుందని పెద్దల సూచన మేరకు మేము బీకేబీ రెస్టారెంట్లో ఏర్పాటు చేయడం అనేది. నలుమూలల జిల్లాల నుంచి తెలంగాణ నుంచి జిల్లాకు 5-6 పెద్దలు ఎప్పుడో మేము కూడా చూస్తున్నాం. ఆ పెద్దల్ని చాలా బిగ్ షాట్స్, వాళ్ళ నిమిషం కూడా తీరిక ఉండదు. జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ గని భాస్కరరావు కానీ, టీటీడీ మెంబర్ కోటేశ్వరరావు కానీ, గూడూరు సత్యనారాయణ గారు కానీ, సాధినేని కోటేశ్వరరావు కానీ, అలాగే రాయుడు గారు కానీ, తానా అధ్యక్షులు కోమటి జయరాం గారు కానీ, లోకల్లో మేము ఎవరిని పిలవలేదు. ఓన్లీ కమిటీ సభ్యులు అలాగే 1 ముఖ్యులు ఏదన్నా విద్యా సంస్థల అధిపతులు కానీ ఇతర బిజినెస్ కమ్మ అధిపతులు కానీ మేము దీనికి ఆహ్వానించాం. దానిలో కొంతమంది వచ్చారు, కొంతమంది ఆదివారం వాళ్ళ కార్యక్రమాలు నిమగ్నమై రాలేకపోయారు. దీనిని సాక్షి పత్రిక వక్రీకరించి తనకు నచ్చిన భాషలో రాసుకుంది. నన్ను టార్గెట్ చేసిందో మరి ఎమ్మెల్యే గారిని టార్గెట్ చేసిందో మా ఇద్దరి మీద విషమ్యంతో రాసింది. నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీకేమన్నా దమ్ము ధైర్యం ఉంటే డైరెక్ట్గా మమ్మల్ని ఎదుర్కోవచ్చు, లేదా ఎమ్మెల్యే గారి మీద కోపం ఎమ్మెల్యే గారిని ఎదుర్కోవచ్చు. నా భుజం మీద తుపాకీ పెట్టి ఎమ్మెల్యే గారిని కాల్చాలో ఆయన ఉద్దేశించి నన్ను డిమోరలైజ్ చేయాలంటే మేమేమి ఎదరిపడేవాళ్ళం కాదు. మీరు ఎంత రాస్తే మేము అంత బలపడతాం. మేము ఎలక్షన్ టైంలో మేము జనార్దన్ గారి ఫ్యామిలీ మెంబర్స్, ఆయన ఫ్యామిలీతోనే ఉంటాం. ఎప్పుడు మేము కుటుంబ సభ్యులాగా ఉంటాం కాబట్టి ఎలక్షన్ టైంలో ఆయన పనిచేస్తాం. పదవుల కోసమో కాంట్రాక్టుల కోసమో ఆయన చుట్టూ తిరగం. ఆయన ఏదన్నా మాకు పని అప్పచెప్పి అంతవరకే మేము చేసి ఆ దరిదాపుల్లో కూడా కనపడం. మాకు సంబంధించిన మా వ్యాపారాలు, సామాజిక సేవలు ఇంకా రకరకాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా మేము కమ్మ సంఘం ఇప్పుడు స్థాపించుకున్నాం. దీన్ని బలోపేతం చేసే పనిలో మేము నిమగ్నమై ఉన్నాం. దీన్ని ఆసరాగా చేసుకుని ఎవరో కొంతమంది స్వార్థపరులు లేదా మరి కావాలని సాక్షి పత్రిక రాస్తుందో మేము అది కూడా చట్టపరమైన చర్యలు తీసుకోమని ఎస్పీ గారిని కలుస్తాం. మేము దీని మీద కోర్టుకు కూడా వెళ్తాం, సూట్ వేస్తాం అని చెప్తున్నాం. దీన్ని అందరూ ఖండించాలి ముక్తకంఠంతో. సాక్షి పేపరు కమ్మ సంఘం మీద రాసినట్టు ఇతర ఏదైనా సంఘాల మీద రాసే ధైర్యం ఉందేమో చెప్పాలా. నిజాలు తెలుసుకోకుండా నువ్వు లోనకొచ్చి చూసినట్టు తొంగి చూసినట్టు ఏదో రాసి నిన్న జరిగిన మీటింగ్ ఏంటి, మీరు రాసిన రాత ఏంటి? మీరు దీనివల్ల మేమేదో మేము గొడవలు అయిపోతాయి, ఏదో లుకలుక ఉన్నాయి, ఎమ్మెల్యే గారికి మాకు ఏదో గ్యాప్ సృష్టించాలని. పొలిటికల్గా వచ్చేటప్పటికి ఎమ్మెల్యే గారే మా లీడర్. ఇది ఈ సంఘానికి ఎమ్మెల్యే గారికి మీటింగ్కి ఏం సంబంధం? ఆయన ఎక్కడో అబ్రాడ్ వెళ్ళారు, ఆయన లేకుండా మీటింగ్ ఎలా పెడతారంటాడు ఒక ఆయన. దానికి ఇది సంబంధం? అందరూ కుల సంఘాలు ఎమ్మెల్యే గారితో పెట్టుకుంటారు మీటింగ్లో. అలాగే పదవుల గురించి ఏదో రాశారు. ఎప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత ఏ రోజు నేను ఏ పదవి అడగలేదు, ఏ ట్రాన్స్ఫర్ కూడా అడగలేదు, ఏ రికమెండేషన్ కూడా చేయలేదు. అడగబోనని కూడా చాలా మీ టీవీ ఇంటర్వ్యూలు అడిగినప్పుడు కూడా చెప్పాను. నాకు ఆ పదవులు అవసరం లేదు, నాకుండే పనులు నాకుండే. ఆ పదవుల కన్నా ఎక్కువే నేను అందరిలో జనంలో మెప్పు పొందాను. ఆ పదవులు నాకేం పెద్ద ఇంపార్టెంట్ కాదు.
పదవి కావాలన్నప్పుడు నేను అడుగుతాను వెళ్ళి ఆయన్ని, ఇబ్బంది ఏం లేదు. మేము అంతా కలిసిమెలిసి చాలా చక్కగా ఉంటాం. ఏ వచ్చినా మా సమస్య వచ్చినా లేకపోతే నా దగ్గరికి వచ్చిన ఆయన దగ్గరికి తీసుకెళ్ళి పని చేస్తూ ఉంటాం. లేదా ఆయన మాకు ఏదో వచ్చిన ఫోన్ చేసినా కానీ మేము ఎమ్మటి స్పందించి ఆయన పని చేసి మళ్ళీ జరిగిందని చెప్తాం. దాని నిమిత్తం మీ అందరిని ఇక్కడ పిలవడం జరిగింది. మిగతా సభ్యులు కూడా దీని గురించి మీతో మాట్లాడతారు. వీకేబీలో 2 తెలుగు రాష్ట్రాల కమ్మ ప్రతినిధులు, మేధావులు అందరూ కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని కమ్మ సామాజిక వర్గంలో పేదలకి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించాలి, వారికి విద్యాపరంగా ఎలాంటి ప్రోత్సాహం కల్పించాలి, రాబోయే కాలంలో వారిని ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి విద్యార్థులుగా, పౌరులుగా తీర్చిదిద్దాలి అనేటువంటి అనేకమైనటువంటి విషయాల గురించి స్పష్టమైనటువంటి నిర్దిష్టమైనటువంటి ఒక ప్రణాళికతోటి మేము కొన్ని తీర్మానాలు చేసుకోవడం జరిగింది. అది మొట్టమొదటిసారిగా అన్ని జిల్లాల నుంచి కూడా, వేరే తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా విశేషంగా కమ్మ ప్రతినిధులందరూ కూడా హాజరై ఈ కార్యక్రమంలో పాల్గొని వారి వారి సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. వారి సూచనలకి, సలహాలకి మేమంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి కమ్మ సంఘ ప్రతినిధులందరూ కూడా హర్షధ్వానాలు తెలియజేస్తూ మా కార్యాచరణని మేము తదుపరి రూపొందించుకోవాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. అలాంటి విషయాల్లో అసలు అక్కడ జరిగినటువంటి విషయం ఏంటి, అక్కడ చేసుకున్నటువంటి తీర్మానాలు ఏంటి, అవన్నీ కూడా ఏమీ మర్చిపోయి ఏదో ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ఒక విశ్వసనీయత లేనటువంటి వార్త రాసి ఆ పత్రికలో ఉన్నటువంటి వార్తలను గురించి నిజంగా ఈరోజు ఒక ఖండన ఏర్పాటు చేయడం కూడా చాలా దారుణమైనటువంటి విషయమే, మాకు అవమానకరమైనటువంటి విషయమే. ఆ విధంగా వ్యక్తుల మధ్య లేనిపోయినవన్నీ సృష్టించి ఈ నారద పాత్ర పోషించి వాళ్ళు ఏదో లబ్ధి పొందాలనేటువంటి ఉద్దేశం ఉంది. అదేవిధంగా వ్యక్తిత్వ హననాన్ని కూడా చేయటం, ఏదో వాళ్ళు అది అడిగితే ఇవ్వలేదు, లేకపోతే ఇది అడిగితే చేయలేదు, అందువల్ల వీళ్ళలో లుకలుకలు ఉన్నాయను, ఇవన్నీ కూడా అనవసరమైనటువంటి వార్తలన్నీ కూడా రాయటం మంచి పద్ధతి కాదు. ఇది ఈ జర్నలిజానికి ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు. చక్కగా మిగిలిన పేపర్లు అందరూ కూడా, లేకపోతే మిగతా మీడియాలో అంతా కూడా ఏమొచ్చింది, చక్కగా రాశారు, జరిగినటువంటి విషయాలను రాశారు. మీ ఒక్కరికే ఎందుకు వక్ర భాష్యం పలికారు మీరు? ఇది కావాలని చేసిందేనే కానీ ఇక్కడ ఎలాంటి పొరపచ్చాలు లేవు, ఎలాంటి గ్యాపు లేదు. మా మురళీకృష్ణ గారు ఆయన సేవా కార్యక్రమాలు ఆయన చేస్తూ ఉన్నారు. ఇది ఏనాటి నుంచో మేము అక్కడ కమ్మ సంఘం తరఫున మేము కార్తీక వన భోజనాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు అందరూ మళ్ళీ ఒకరోజు కలవాలి, మొత్తం అందరూ కూడా కమ్మ ప్రతినిధులందరితోటి కూడా ఒక సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి ఆ రోజు నుంచే అనుకున్నాము. అది ఈరోజు ఈ కార్యక్రమం ఈ ఆదివారం రోజు అందరికీ సరిపోయింది కాబట్టి ఆ టైము ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ వచ్చారు. నిజంగా కూడా పెద్ద మనసుతోటి గూడూరు సత్యనారాయణ లాంటి వాళ్ళు ఈ మన జిల్లాలో వెనకబడిన ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థుల్ని గుర్తించి వాళ్ళకు ఉచితంగా హాస్టల్స్లో చేర్పించి వాళ్ళందరికీ కూడా చదువు సంఖ్యలు చెప్పించాలని అనేటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఇలాంటి వాటి మీద కూడా బురద జల్లి అనవసరమైనటువంటి వివాదాలు సృష్టించి లబ్ధి పొందాలనుకోవటం అది తప్పు. మురళి గారు ఆయన చేసే సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే గారితో ఎలాంటి గ్యాప్ లేదు. మేమందరం కూడా ఎలక్షన్లో చాలా చక్కగా పనిచేసాం. అందరం ఒక కుటుంబంలాగా ఉంటాం. మాకు ఎక్కడ ఎలాంటి పొరపచ్చాలు లేవు. ఆయన ఆదేశాలు, ఎమ్మెల్యే గారి ఆదేశాలే ఎప్పుడు కూడా మేము పాటిస్తాము. ఇది మధ్యలో వాళ్ళు అనవసరంగా సృష్టించినటువంటి వివాదాలు. ఇక అటు ఇటు కూడా మాటలు చేరవేసి ఏదో రకంగా గ్యాప్ సృష్టిద్దామని చెప్పి నారద పాత్ర పోషించేటటువంటి కొంతమంది వ్యక్తుల వలన కూడా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. కానీ వాస్తవానికి ఇదంతా కరెక్ట్ కాదు. దీన్ని తీవ్రంగా మేము ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా అభివందనాలు. మరి మీ అందరికీ తెలుసు, గత 5-6 నెలల నుంచి కూడా ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం కమ్మ సంఘం ద్వారా చేస్తూ పేద విద్యార్థులకు అధ్యక్షుల గారి ఆధ్వర్యంలో, కమ్మ సంఘం ఆధ్వర్యంలో ఎన్ని మంచి పనులు చేస్తున్నాం అనేది మీ అందరికీ కూడా తెలుసు.
మరి మీ అందరూ కూడా మాకెంతో సహకరించారు ఇంతకాలం. మరి నిన్న జరిగిన ఈ సమావేశంలో 2 తెలుగు రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొని పేదలకు ఏ విధంగా సహాయం చేయాలి అనే సదుద్దేశంతో సంఘాలను ఎలా బలోపేతం చేయాలి అని మంచి ఆలోచన చేస్తున్న సందర్భంలో మా పెద్దలందరూ సూచనల మేరకు మేము భవిష్యత్తు కార్యాచరణ గురించి ఆలోచిస్తూ ఉంటే ఈ సాక్షి విషపుత్రిక, ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మరి గతంలో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా మీరు గమనించినట్టయితే అదే పేపర్లో రాస్తారు వెలవలపోయిన తెలుగు తమ్ముళ్ళు అని, ర్యాలీ జరగలేదని. అదే పేపర్లో 2వ పేజీలో మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయింది తెలుగు తమ్ముడితో అని రాస్తారు. అంటే కనీసం పాత్రికేయ విలువలు కానీ జర్నలిస్ట్ విలువలు కానీ అనేది లేకుండా ఈ పత్రిక ఎంత దరిద్రంగా తయారైంది అనేది కూడా ఈ సందర్భంగా ప్రజలు కూడా తెలుసుకుంటారు. మరి ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ యాజమాన్యం మీద తప్పనిసరిగా క్రిమినల్ కేసులు మరియు డ్యామేజ్ సూట్ వేస్తామని చెప్పి, కమ్మ సంఘం జోలికి వస్తే చూస్తూ ఊరుకుంటాను కూడా చాలా పొరపాటు, దీని తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అంటే ఉమ్మడి రాష్ట్రాల కమ్మ పెద్దల ప్రతినిధుల సమావేశంలో జరిగిన విషయం ఒకటి, ఒక్క సాక్షి విలేకరులకు సాక్షి యాజమాన్యానికి మాత్రమే తెలిసింది ఒకటి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకోవడానికి ఇది రాజకీయ వేదిక కాదు, మాకు జరిగింది నిన్న, లేదంటే కార్యకర్తల సమావేశం, అంతకంటే కాదు. మా కులానికి సంబంధించి కమ్మ కులానికి సంబంధించిన పెద్దలను తీసుకొచ్చి మేము ఇప్పుడు దాకా జిల్లాలో మా అధ్యక్షులు గారు మురళీకృష్ణ గారు మా పెద్దలందరి సమక్షంలో ఏ కార్యక్రమాలు చేస్తున్నాం, దీని మీద తదుపరి ఏ రకమైన చర్యలు తీసుకోవాలా, ఎట్లా ముందుకెళ్ళాలా అనే దాంతో పాటు రాష్ట్రంలో ఉండే అన్ని జిల్లాలకు, ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సంబంధించిన ప్రతినిధులందరినీ ఒక చోట చేర్చుకొని ఎలా మాట్లాడుకోవాలి, మనం తర్వాత ఏ కార్యక్రమాలు చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, మన కులంతో పాటు మనతో పాటు కలిసి వచ్చే బీసీలకు కూడా కొంతమందికి 30% మనకిచ్చి మనం చేసే సాయంలో 30% భాగం కూడా మిగతా కులాలలోకి ఎలా సాయం చేయాలి, మనం ఏ రకంగా ముందుకు పోవాలి, ఏ వ్యవస్థను బలోపేతం చేసుకుని ఎవరెవరికి ఎలా ఆర్థిక సాయం చేయాలనేది మేము మాట్లాడుకున్న విషయం. సాక్షి వాళ్ళకి ఎంతసేపు ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉండే ప్రాబ్లం రాష్ట్రంలో ఉండే అందరికీ ఉందనుకుంటుంటారు. వాళ్ళ ఇంట్లో ఏంటి ప్రాబ్లము, జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ అమ్మ నమ్మదు, జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ చెల్లెలు నమ్మదు. అదేవిధంగా రాష్ట్రంలో ఉండే మిగతా వాళ్ళందరూ కూడా అదే పద్ధతి అనుకుంటే అది తప్పు. మాకు ఎవరి మీద ఎటువంటి వ్యతిరేకత లేదు. మాకు ఒంగోలు నియోజకవర్గంలో శాసనసభ్యులుగా గౌరవనీయులు దామచర్ల జనార్దన్ గారి సారథ్యంలోనే మా కమ్మ భవన్ శంకుస్థాపన జరిగింది. అన్ని కులాల సంఘాలకు వనభోజనాలకు పోయినట్టే మా కమ్మ సంఘానికి సంబంధించిన వనభోజనం జరిగితే అక్కడికి వచ్చిండు. మా క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. మేము చేసిన కార్యక్రమాల్లో ఆయన సరైన ప్రాతినిధ్యం ఇచ్చి ఆయన గౌరవంగా ఆయన అధ్యక్షతనే మేము నిర్వహించుకున్నాం. మీకు ఎవరు చెప్తే రాశారు, లేకపోతే మీకే మీరు ఊహించుకొని మీరు ఇష్టం వచ్చినట్టు రాసుకుంటూ వెళ్తూ ఉంటే ఖండించడానికి ఇదే పని పెట్టుకొని మీరు రాయడం, మేము ఖండించడం కరెక్ట్ కాదు. దయచేసి సాక్షి యాజమాన్యానికి ఆ రకమైన వార్తలను మెసేజ్ చేసి పైకి పంపినటువంటి ఆ విలేకరికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, నిజం తెలుసుకోండి. నిజంగా జనాలకు చెప్పాలనుకున్న మంచి మెసేజ్ ఉంటే పంపండి. లేకపోతే కులాల మధ్యన గొడవలు పెట్టి కమ్మోళ్ళకి ఏదైనా గొడవలు పెట్టి దానికి ఒక రాజకీయాన్ని లింకు పెట్టి నాయకుడికి మా దగ్గర ఉండేటువంటి సంఘానికి గొడవలు పెట్టి ఇక్కడ ఉన్న ఏ వ్యక్తులము మా సంఘంలో ఉన్న కమిటీలో ఉన్న వాళ్ళు కానీ సంఘంలో ఉన్న పెద్దలు కానీ ఎవరు ఎమ్మెల్యే గారికి వ్యతిరేకంగా ఎక్కడన్నా ఎప్పుడన్నా మాట్లాడినట్టు ఆ సాక్షి విలేకరు దగ్గర ఏదైనా ఉంటే బయట పెట్టి ఇలాంటి రాత్రలు ఈ పనికిమాల చేష్టలు చేయాలి. దయచేసి మళ్ళీ చెప్తా ఉన్నాం, ఇది మళ్ళీ రెండోసారి రిపీట్ అయితే సాక్షి యాజమాన్యం తర్వాత మేము తీసుకునే చట్టపరమైన అన్ని చర్యలకు బాధ్యులవుతారు. దయచేసి మీరు రాసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని మీరు చేసే ఆ పనికిమాల పనులన్నీ మిగతా వాళ్ళు చేస్తుంటారని చెప్పి ఊహించుకొని రాయడం మానుకుంటే మీకు పద్ధతిగా ఉంటుందని తెలియజేస్తూ ఈ రాతను తీవ్రంగా ఖండిస్తూ గర్హిస్తూ ఉన్నాను. నేను నిన్న నీలి పత్రిక సాక్షి కొన్ని విషపు రాతలు రాసింది. పచ్చ పార్టీలో ముసలం అంట. ఫస్ట్ సాక్షి పేపర్కి థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకంటే పచ్చ పార్టీ అని తెలుగుదేశం పార్టీని ఒప్పుకున్నారు. తెలుగుదేశం పార్టీ నిజంగానే ఎప్పుడు పచ్చగా ఉంటుంది. మీరు చేసిన వెధవ పనుల వల్ల, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వెధవ పనుల వల్ల జనాలందరూ ఏకమయ్యి మిమ్మల్ని 11 సీట్లు ఇచ్చి పంపించేశారు. ఆయన ఇప్పటికి కూడా సిగ్గు రాలేదు మీకని ఫస్ట్ తెలియజేస్తా ఉన్నాం. తర్వాత ఇంకోటి దానిలోనే రాశారు, ప్రముఖ రెస్టారెంట్లో సమావేశమైన ఎమ్మెల్యే దామచర్ల వ్యతిరేక వర్గం. ఎవడు చెప్పాడు దామచర్ల జనార్దన్ వ్యతిరేక వర్గం అని? ఎవరితో చెప్పాడు అని మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం సాక్షి పేపర్ని. ఇక్కడ ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గ కమ్మ సంఘం సభ్యులు కానీ అధ్యక్షులు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా దామచర్ల జనార్దన్ గారికి విధేయులే తప్ప వ్యతిరేకులు ఎవరూ లేరని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాము.
నిన్న జరిగినటువంటి మా మీటింగు ప్రకాశం జిల్లాలో ప్రజలు సామాజిక చైతన్యం, రాజకీయ చైతన్యం, పోరాట పటిమ కలిగిన వాళ్ళని చెప్పి రాష్ట్రంలో ఉన్న కమ్మ సామాజిక వర్గ సంఘాలన్నీ కూడా ఏకతాటిపైకి తెచ్చి కమ్మ సామాజిక వర్గానికి సేవ చేయాలి, దాంతోపాటు మిగిలిన వీకర్ సెక్షన్స్కి కూడా ఒక 30% సేవ చేయాలి, మనం ఎలా సేవ చేయగలం సమాజానికి అనే దానికి సంబంధించి ఆ సమావేశం జరిగితే మీ ఇష్టం వచ్చినట్లు రాసుకుంటూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇదే విధంగా మీరు విషపరాత్రులు రాస్తూ పోతే కమ్మ సామాజిక వర్గం నేతలు చూస్తూ ఊరుకోరని చెప్పి దానికి సాక్షి పేపర్ తగిన మూల్యం చెల్లించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇక మీదట ఇటువంటి పిచ్చి పనులు మానుకోవాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. నా పేరు పాడిపల్లి వెంకటేశ్వర్లు. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, అదేవిధంగా ప్రింట్ మీడియా మిత్రులకు అందరికీ ముందుగా నా నమస్కారాలు. నిన్న ఆదివారం కేబీలో జరిగినటువంటి మీటింగ్ మీ అందరికీ తెలుసు. ఇది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎన్జిఓస్, అంటే ఒక విధంగా ప్రజాసేవ చేసేటటువంటి, ప్రజలకు స్వచ్ఛందంగా సేవ చేసేటువంటి ప్రతినిధులతోటి జరిగినటువంటి సమావేశం ఇది. కాకపోతే ఇందులో వీళ్ళందరూ కూడా కమ్మ పెద్దలు కాబట్టి ఈ కమ్మ సంఘ సమావేశము ఈ కమ్మ పెద్దలతోటి జరిగింది. ఈ కమ్మ సంఘంలో ఉన్నటువంటి పేదలకి ఏ విధంగా మనం సేవ చేయాలి అనేటటువంటిది మెయిన్ దృక్పథంతో, అదేవిధంగా మన కమ్మ కులాన్ని ఏ విధంగా పరిరక్షించుకోవాలి, అదేవిధంగా మన రాష్ట్రంలో మొత్తాన్ని అన్ని కమ్మ సంఘాలని ఏ విధంగా ఐక్యం చేయాలి, ఏ విధంగా ముందుకు పోవాలి అనేటటువంటి ఉద్దేశంతో జరిగిన సభ ఈ సభ. అంతేగాని ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు, ఒక వ్యక్తికి వ్యతిరేకంగా జరిగింది కాదు. ఇక్కడ పచ్చ పార్టీలో ముసలం అన్నారు. అసలు ఏం ముసలం? అసలు నిన్న అక్కడ ఏదైనా పార్టీని గురించి ఏమైనా జరిగిందా? ఇంకా మీరు అందరూ చూసే ఉంటారు, అక్కడ మనం ఏవీ చేసాం. ఆ ఏవీలో కనీసం 30 సార్లు జనార్దన్ గారు కనపడి ఉంటారు. జనార్దన్ గారు చేసిన పనులు, ఆయన చేస్తున్న సేవ ఇవన్నీ కూడా నిన్న ఏవీలో కనపడ్డాయి. అలాంటి ఏవీలో జనార్దన్ గారికి వ్యతిరేకంగా జరిగితే ఎమ్మెల్యే గారికి మనం అలాంటి ఏవీ వేస్తామా? మనం అదేవిధంగా మేము స్టేట్లో అందరి పెద్దలను ఇన్విటేషన్ చేయడానికి పోయాం. నేను రాజమండ్రి వెళ్ళాను. రాజమండ్రిలో వెళ్ళినప్పుడు జనార్దన్ గారి యొక్క మామగారిని కూడా మేము ఇన్వైట్ చేశాం. కమ్మ పెద్దల మహాసభ జరుపుతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఒంగోలులో, మీరు కూడా తప్పకుండా రావాలి, వచ్చే మీ అల్లుండి కలిసినటువంటిది, మా మీటింగ్ వచ్చినటువంటిదని కూడా మేము ఆయన కూడా కలిసి చెప్పడం జరిగింది. మేము ఇది ఎవరికీ వ్యతిరేకంగా జరిగిన సభ కాదు, జర్నలిజంలో పుట్టినటువంటి ఒక విషపుత్రిక ఇది. ఈ విషపుత్రిక విషం కక్కుతుందంటే తను ఏమీ చేయలేక అవతల మీద విషం కక్కి ఏదో విధంగా వేళల్లో ముసలం సృష్టించాలి అనేటటువంటి ఉద్దేశమే కానీ ఇందులో ఎలాంటి రాజకీయ విభేదాలు లేవు, మనకి రాజకీయాలకు సంబంధము లేదు. ఇది కేవలం కమ్మ సంఘం యొక్క సమావేశము. అదేవిధంగా మీ అందరికీ చాలామంది తెలుసు, నేను 33వ డివిజన్ తెలుగుదేశం గౌరవాధ్యక్షుడిని. అందరిలో మన కార్పొరేషన్లోనే మొట్టమొదటిసారిగా సంవత్సరం క్రితం ఎలక్షన్కి పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసి మేము ఎమ్మెల్యే గారి కోసం కృషి చేశాం. అలాంటి మేము అసలు ఎమ్మెల్యే వ్యతిరేకంగా మేము ఎందుకు మాట్లాడతాం? కాబట్టి ఇలాంటి రాతలు రాసినటువంటి సాక్షి పేపర్ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము సాక్షి పేపర్ రాసినటువంటి విషపు రాతల్ని ఖండిస్తున్నాం. ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి కమ్మ సభ్యులందరూ, కమ్మ సంఘాల సభ్యులందరూ కలిసి పెట్టుకున్నటువంటి మీటింగ్ ఇది. ఎటువంటి రాజకీయ పరమైనటువంటి మీటింగ్ కాదు. దానికి తోడు ఇది అసలు జనార్దన్ గారికి చెప్పే పెట్టిన మీటింగు. ఆయన్ని ఇన్వైట్ చేశాను నేను స్వయంగా. ఆయన ఇన్వైట్ చేస్తే ఆయన ఊళ్ళో ఉండను, బయటికి వెళ్తున్నాను, నేను రానని చెప్పారు. అంతేగాని ఆ నీలి మీడియా రాసుకున్నట్టు అసలు వాడికి ఎవడు చెప్పాడు? వాడికి ఎవడన్నా రిపోర్ట్ ఇచ్చాడా? ఏమన్నా ప్రెస్ మీట్ ఇచ్చామా మేము? గాలి నా కొడుకులు గాలి రాత్రులు రాస్తారు. వాడికి ఎవడు చెప్పాడు? అసలు మేమేమి చెప్పలేదు వాళ్ళకి. అసలు మేము వాళ్ళకి ఎటువంటి పేపరే ఇవ్వలేదు. వాడు ఇష్టం వాడు రాసుకుంటే అసలు మేము సమాధానం చెప్పేది ఏంటి? కాబట్టి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. వాడి మీద మేము క్రిమినల్ కేసు పెట్టదలుచుకున్నాం. ఆ సాక్షి పేపర్ మీద పరువు నష్టం దావా వేస్తాము ఈరోజు. కాబట్టి మేము ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నాము. ఇటువంటి తప్పుడు రాతలు ఎప్పుడూ రాయొద్దు. మా కమ్మ సంఘం తరఫున ఎప్పుడూ జనార్దన్ గారికి సపోర్ట్ చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ.
కొప్పోలు ముస్లిం సోదరులకు కొప్పోలు నివాసి టీడీపీ నాయకులు కాళేశవలి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వాత్మికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, విలిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. విధిలేక ఏ నిధిలేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. ఆత్మ గౌరవ గీతికవై, మా జాతి పౌరుష దీపికవై, నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు. మా బంగారు కవితనువై, మా రానున్న చరితనువై, మా ప్రియతమ గీతనువై పిలిచావు గెలిచావు. సగమున ఆగిన ఉన్నతి కోసం, ఆంధ్రుల కన అమరావతి కోసం, పోలవరం సాకారము చేయగా, ప్రత్యేక హోదా సంపాదించగా, రేపటి దారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా రావా. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా. ఒలి గారి ఆధ్వర్యంలో ఆయిషా మస్జిద్లో, ఒంగోలు నగరానికి చెందిన ఆయిషా మస్జిద్లో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు గారు ముఖ్య అతిథిగా రావాల్సి ఉంది. కానీ అత్యవసర కార్యక్రమం దృష్ట్యా ఈరోజు వారు ఇక్కడికి రాలేకపోయారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు గారు, నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొట్టారి నాగేశ్వరరావు గారు, నగరానికి చెందిన టీడీపీ నాయకులు, అదేవిధంగా డివిజన్కి చెందిన 9-10 డివిజన్కి చెందిన నాయకులు అంతా హాజరవడం జరిగింది. ముఖ్యంగా ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో ఒలి గారు దాదాపు ఒక 3 సంవత్సరాల నుంచి ఈ మసీదులో ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించి ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ రంజాన్ మాసంలో, రంజాన్ అంటే ఏదైతే పవిత్ర ఖురాన్ అవతరించిన సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు చేసుకునే అతిపెద్ద పండుగ రంజాన్ పండుగ. ఈ రంజాన్ నెలంతా 30 రోజుల పాటు కఠోర దీక్ష ఉపవాసాలు ఉండి, ఆ తర్వాత ప్రతిరోజు సూర్యాస్తం అంటే 6-6:30
మధ్యలో ప్రతి ఒక్కరూ ఇఫ్తార్ విందు కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అలాంటి ఇఫ్తార్ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వలి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా హాజరైనటువంటి ముస్లిమ్స్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అదేవిధంగా ముస్లిమ్స్ నాయకులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఒంగోలు శాసనసభ్యులు ప్రీతమ నాయకులు దామచల జనార్దన్ గారు హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయన వేరే పనుల ఒత్తిడిలో రాలేని పరిస్థితుల కారణంగా పార్టీ నాయకులైనటువంటి అందరినీ వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయాల్సిందిగా ఆయన చెప్పడం అందరికీ రావడం జరిగింది. రంజాన్ మాసం అంటేనే ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లింలందరికీ కూడా ఇంత మించిన పెద్ద పండుగ ఏమీ ఉండదు. అంత పవిత్రమైనటువంటి మాసం ఈ మాసంలో అందరూ కూడా చక్కగా దీక్ష చేస్తూ భగవంతుడిని అందరూ బాగుండాలని చెప్పని ప్రార్థన చేసేటువంటి మంచి జరిగేటువంటి కార్యక్రమం ఈ రంజాన్ మాసం అంటే. అందరూ కూడా బాగుండాలి, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంతోషంగా సుభిక్షంగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ రంజాన్ మాసం అంతా కూడా వాళ్ళు దీక్షలు చేస్తా అల్లాని ప్రార్థిస్తూ ఉంటారు. అలాగే మిగతా కులాలన్నీ కూడా మన భారతదేశం అంటే ప్రత్యేకంగా సెక్యులర్ దేశం ఇది. అన్ని మతాలు అన్ని కులాలు కలిసి సహజీవనం చేసేటువంటి సమాజంలో మనందరం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి అందరూ బాగుండాలనేటువంటి ఆలోచనతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దామచల జనార్దన్ గారికి, తెలుగుదేశం పార్టీకి, నారా చంద్రబాబు నాయుడు గారికి, ఈ కూటమి ప్రభుత్వానికి మంచి జరగాలని చెప్పేసి దుబాకోడి ఇప్పుడు లోపల చేయడం జరిగింది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని అందరం కూడా మనం ప్రజలందరికీ కూడా మంచి జరిగేదానికి చూడాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మా సోదరుడు కాళేశ్వరి ఆధ్వర్యంలో ఇఫ్తార్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత 3 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వెళ్ళి మా ప్రీతమ నాయకులు శ్రీ దామచల జనార్దన్ గారిని పిలిచి ఆయన చేతుల మీదుగా ముస్లిం సోదరులకి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ఇఫ్తార్ ఇవ్వటం జరుగుతూ ఉంది. అయితే ఈ రోజున ఆయన ప్రోగ్రామ్స్ విజయ దిష్ట ఈరోజు రాలేకపోయినా కానీ ఫోన్లో అందరితో మాట్లాడి చేస్తున్నాడు. అయితే ఈ మసీదుకి జనార్దన్ గారికి ఒక సెంటిమెంట్ ఉంటాను ఉంది. పోయిన అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ మసీదులో పెద్దలు చెప్తా ఉన్నారు, వారు పక్కన కబర్స్థానికి సంబంధించి కానీ ఈ మసీదు కాంపౌండ్ వాళ్ళు కానీ అప్పుడు జనార్దన్ గారు వీళ్ళు అడగంగానే వెంటనే దగ్గరుండి శాంక్షన్ చేయించి అన్ని పనులు చేయించున్నారు. అందులో భాగంగా ఈ రోజున వాళ్ళు మరికొన్ని ఈ మసీదు అభివృద్ధి కార్యక్రమాల గురించి కమిటీ వారు మన కపిల్ భాష క్లస్టర్ ఇన్ఛార్జి గారికి ఒక వినతిపత్రం ఇచ్చారు. ఆయన ద్వారా జనార్దన్ గారికి తెలియజేయమని. వాస్తవంగా అయితే ఎమ్మెల్యే గారి దృష్టికి ఇవ్వాల్సిందే, ఆయన రాకపోవడం వల్ల క్లస్టర్ ఇన్ఛార్జి గారికి ఇచ్చినారు. ఆయన కూడా ఎమ్మెల్యే గారు గతంలో మాట ఇచ్చినారు, ఏదైతే మదర్సా ఒకటి ప్లాన్ చేస్తున్నారు దానికి సంబంధించి స్లాబ్కి ఆయన వ్యక్తిగత నిధుల ద్వారా సాయం చేస్తానని చెప్పున్నాడు. మిగిలింది కాంపౌండ్ వాళ్ళు కానీ మిగిలిన బరెల్ గ్రౌండ్కి సంబంధించి ఈద్గా సంబంధించి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ముస్లిం పెద్దలు అడుగున్నారు. అయితే నెక్స్ట్ నాకు తెలిసి ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు ఆయన మాట ఇచ్చిన ప్రకారం నెక్స్ట్ రంజాన్ టైం కల్లా గ్యారంటీగా పూర్తి చేస్తారని చెప్పి విశ్వసిస్తున్నాం. మరోసారి మా ముస్లిం సోదరులకి, మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి మరియు ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్క ముస్లిం సోదరులకి నా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తాం. ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమాఖ్య ప్రారంభించినప్పటి నుంచి సమాజానికి ఉపయోగపడే ఎన్నో రకాల సేవా కార్యక్రమాలతో సమాజం మొత్తం మెచ్చే విధంగా సామాజిక వర్గంలోని పేదల అభివృద్ధికి ఉపయోగపడుతున్నామని, ప్రతి సంవత్సరం ఈ సామాజిక వర్గంలో సమాజానికి విశేషమైన సేవలు అందించిన పెద్దలను గుర్తించి ఉగాది సందర్భంగా వారికి పురస్కారం ద్వారా ఘనంగా సత్కరించడం ఆనవాయితీగా చేస్తున్నామని, దానిలో భాగంగా ఈ సంవత్సరం విశ్రాంత అధ్యాపకులు మట్టిబండి దీర్ఘ కార్యకర్త భాషా విభూషణ డాక్టర్ నాగభైరవ ఆదినారాయణకు ఇస్తున్నట్లు ప్రధాన కార్యదర్శి బెజవాడ వెంకటరావు తెలిపారు. అంతేకాకుండా ఈ నెల 29వ తేదీన జరప తలపెట్టిన ఉగాది వేడుకల బ్రోచర్ను ఆవిష్కరించారు. అనంతరం సంస్థ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమైక్య సభ్యులు కంచెల సుబ్బారావు, గోరంట్ల శ్రీనివాసరావు, నిడమనూరి హనుమంతరావు, పొత్తూరి నాగేశ్వరరావు, చేబ్రోలు తాతయ్య, జిల్లెలముడి వెంకటేశ్వర్లు, అన్నంగి వీరయ్య, బోడేపూడి రామ్మోహన్ మరియు కారుసాల రామారావు తదితరులు పాల్గొన్నారు. ఈ కాకతీయ సేవా సమాఖ్య ప్రకాశం జిల్లా శాఖ ప్రారంభమై ఇప్పటికి 17 years దాటిపోయింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం అనేక సేవా కార్యక్రమాలు జరుపుతూ ఉన్నాం. ఉదాహరణకి తెలుగు రచయితలను సన్మానించడం, విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్స్ ఇవ్వడం, తర్వాత కొన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొని, ఉదాహరణకు వైద్య సేవలు ఇలాంటి వాటిల్లో పాల్గొని ఈ మెడిసిన్స్ ఇలాంటివి ఇవ్వడం, ఇలాంటివి చేస్తూ ఉన్నాం. మా సమాఖ్య
స్టేట్ సమాఖ్యలో భాగం ఇది, అఫిలియేటెడ్ టు స్టేట్ ఫెడరేషన్. దీనిలో ఎవ్రీ ఇయర్ జరిపినట్లుగానే ప్రతి ఉగాదికి కొంతమందికి పురస్కారాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎవరైనా ముఖ్యంగా కవులు లేదా సెలబ్రిటీస్, దట్టు ఈ కమ్మ కమ్యూనిటీ నుంచి ముఖ్యమైన వ్యక్తులను సెలెక్ట్ చేసుకొని వాళ్ళు చేసిన సర్వీసెస్కి గాను పురస్కరించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా 29 సాటర్డే అవుతుంది. ఆ రోజు ఈవినింగ్ 4 మన ఈయన గోపాలస్వామి గారి పాడిపండ్ల గోపాలస్వామి గారి కన్వెన్షన్ హాల్ ఒకటి ఉన్నది. అందులో ఈ పురస్కార సభ జరపడానికి మేమందరం నిర్ణయించాం. దానికి అనేక మంది పెద్దలను కూడాను ఆహ్వానించి ఉన్నాం. ముఖ్య అతిథిగా డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు వస్తారు. తర్వాత ఆత్మీయ అతిథులుగా మన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు, భగీరథ కెమికల్స్ లింగమనేని వెంకటరామయ్య గారు, తర్వాత మన అన్న మీ అందరికీ తెలిసిన ఆయన ఒంగోలులో నల్లూరి వెంకటేశ్వర్లు గారు, ఆయన ఇతర హరిబాబు, వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్, మన నిడమనూరి నాగేశ్వరరావు గారు క్రిస్సు, తర్వాత కంచర్ల రామయ్య మీ అందరికీ తెలిసి ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ కరెస్పాండెంట్, ఎర్రమనేని కోటేశ్వరరావు గ్రానైట్స్ ఆయన, గోరంట్ల రవికుమార్, ఈదర మోహన్, మాలంపాటి కృష్ణారావు, నల్లూరి వెంకటేశ్వర్లు, యాళ్లపల్లి వెంకటేశ్వర్లు, వీళ్ళు ముఖ్య అతిథులుగా వస్తారు. ఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి పెద్దలుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఈ రాష్ట్రం మెచ్చిన నాయకుడు, మెచ్చిన మనిషి. నాయకుడు అనేకంటే కూడా మెచ్చిన మనిషి. అతను ప్రజా జీవితంలో ఉన్నా లేకపోయినా కొన్ని ఉన్నత విలువలతో కూడిన ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం. అలాంటి వ్యక్తి ఒంగోలు రావడం, మన ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమితి ద్వారా అభినందన తీసుకోవడం అనేది కూడా ఈ ప్రకాశం జిల్లాలో ఉండే కమ్మ సామాజిక వర్గీయులందరికీ కూడా చాలా ఒక గొప్ప విషయం, గర్వకారణం. ఎందుకంటే చాలామందికి తెలియదు, వాళ్ళ కుటుంబం ఒక ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఇంకొల్లు పరిసర ప్రాంతాల్లో విద్యాసంస్థలు నెలకొల్పి ఎంతోమంది పేద విద్యార్థుల్ని ఆర్థికంగా వాళ్ళు చదివించి వాళ్ళ తోడ్పాటై ఇతర దేశ విదేశాల్లో వాళ్ళు ఈరోజు ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. కానీ వాళ్ళు ఏ రోజు బయటకు వచ్చి పబ్లిసిటీ చేసుకొని మేము అది చేసాం ఇది చేసామని చెప్పరు. ఎన్నో ఆస్తులు కోల్పోయారు, సమాజం కోసం ఎంతో చేసిన దగ్గుబాటి కుటుంబానికి సంబంధించిన వెంకటేశ్వరరావు గారిని ఈరోజు మనం సన్మానించుకోవడం, దానికి మన శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు, అలాగే మాజీ శాసనసభ్యులు హరిబాబు గారు, ఇంజనీరింగ్ కళాశాల అధిపతులు మన గోరంట్ల రవికుమార్ గారు, క్విజ్ కళాశాల ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ రామయ్య గారు, ఇట్లా వీళ్ళందరూ రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. అది ఉగాది లాంటి తెలుగు వారందరికీ కూడా ఉగాది అంటే ఒక ప్రత్యేకమైన అనుభూతి. డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ గారు రిటైర్డ్ ప్రిన్సిపల్, ఎన్నో పుస్తకాలు రాసిన వ్యక్తి. రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలో సాహిత్య అకాడమీ డైరెక్టర్గా కూడా చేసిన వ్యక్తి. ఈ మధ్య కాలంలో మట్టి బండి అనే ఒక రైతు కుటుంబాల చరిత్ర, రైతు కుటుంబాలకు సంబంధించిన అంశాన్ని బుక్గా తీసుకొని మట్టి బండి అనే బుక్ రాశారు. చాలా గొప్ప విషయం. అది తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, ఇంగ్లీషు, హిందీలకి కూడా అనువాదం అయ్యి ఒక చరిత్ర సృష్టించిన బుక్ అది. గతంలో ఆయన ఎన్నో పుస్తకాలు రాశారు, సాహిత్యంలో ఎంతో సేవ చేశారు. ఆయనకి ఈ సంవత్సరం ఉగాది పురస్కారం ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమాఖ్య తరఫున జీవన సాఫల్య పురస్కారం 2025కి ఆదినారాయణ గారికి ఇస్తున్నాం. ఇదే వేదిక పైన డాక్టర్ మండవ నరసింహారావు గారు, ఆయన కూడా చాలా పుస్తకాలు రాశారు. కమలా నర్సింగ్ హోమ్ అధినేత. ఆయన దివంగతులు అయ్యారు, ఇప్పుడు ప్రస్తుతం లేరు. వారి కుటుంబ సభ్యులు వారికి సంబంధించిన 2 పుస్తకాలు ప్రజాబాహుళ్యంలో ఉన్న 2 పుస్తకాలని రీప్రింట్ చేశారు. వాటిని కూడా అదే వేదిక మీద ఆవిష్కరణ జరుగుతుంది.
ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమాఖ్య ప్రారంభించినప్పటి నుంచి సమాజానికి ఉపయోగపడే ఎన్నో రకాల సేవా కార్యక్రమాలతో సమాజం మొత్తం మెచ్చే విధంగా సామాజిక వర్గంలోని పేదల అభివృద్ధికి ఉపయోగపడుతున్నామని, ప్రతి సంవత్సరం ఈ సామాజిక వర్గంలో సమాజానికి విశేషమైన సేవలు అందించిన పెద్దలను గుర్తించి ఉగాది సందర్భంగా వారికి పురస్కారం ద్వారా ఘనంగా సత్కరించడం ఆనవాయితీగా చేస్తున్నామని, దానిలో భాగంగా ఈ సంవత్సరం విశ్రాంత అధ్యాపకులు మట్టిబండి దీర్ఘ కార్యకర్త భాషా విభూషణ డాక్టర్ నాగభైరవ ఆదినారాయణకు ఇస్తున్నట్లు ప్రధాన కార్యదర్శి బెజవాడ వెంకటరావు తెలిపారు. అంతేకాకుండా ఈ నెల 29వ తేదీన జరప తలపెట్టిన ఉగాది వేడుకల బ్రోచర్ను ఆవిష్కరించారు. అనంతరం సంస్థ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమైక్య సభ్యులు కంచెల సుబ్బారావు, గోరంట్ల శ్రీనివాసరావు, నిడమనూరి హనుమంతరావు, పొత్తూరి నాగేశ్వరరావు, చేబ్రోలు తాతయ్య, జిల్లెలముడి వెంకటేశ్వర్లు, అన్నంగి వీరయ్య, బోడేపూడి రామ్మోహన్ మరియు కారుసాల రామారావు తదితరులు పాల్గొన్నారు. ఈ కాకతీయ సేవా సమాఖ్య ప్రకాశం జిల్లా శాఖ ప్రారంభమై ఇప్పటికి 17 years దాటిపోయింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం అనేక సేవా కార్యక్రమాలు జరుపుతూ ఉన్నాం. ఉదాహరణకి తెలుగు రచయితలను సన్మానించడం, విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్స్ ఇవ్వడం, తర్వాత కొన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొని, ఉదాహరణకు వైద్య సేవలు ఇలాంటి వాటిల్లో పాల్గొని ఈ మెడిసిన్స్ ఇలాంటివి ఇవ్వడం, ఇలాంటివి చేస్తూ ఉన్నాం. మా సమాఖ్య స్టేట్ సమాఖ్యలో భాగం, ఇది అఫిలియేటెడ్ టు స్టేట్ ఫెడరేషన్. దీనిలో ఎవ్రీ ఇయర్ జరిపినట్లుగానే ప్రతి ఉగాదికి కొంతమందికి పురస్కారాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎవరైనా ముఖ్యంగా కవులు లేదా సెలబ్రిటీస్, దట్టు ఈ కమ్మ కమ్యూనిటీ నుంచి ముఖ్యమైన వ్యక్తులను సెలెక్ట్ చేసుకొని వాళ్ళు చేసిన సర్వీసెస్కి గాను పురస్కరించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా 29 సాటర్డే అవుతుంది. ఆ రోజు ఈవినింగ్ 4 మన ఈయన గోపాలస్వామి గారి, పాడిపండ్ల గోపాలస్వామి గారి కన్వెన్షన్ హాల్ ఒకటి ఉన్నది. అందులో ఈ పురస్కార సభ జరపడానికి మేమందరం నిర్ణయించాం. దానికి అనేక మంది పెద్దలను కూడాను ఆహ్వానించి ఉన్నాం. ముఖ్య అతిథిగా డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు వస్తారు. తర్వాత ఆత్మీయ అతిథులుగా మన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు, భగీరథ కెమికల్స్ లింగమనేని వెంకటరామయ్య గారు, తర్వాత మన అన్న మీ అందరికీ తెలిసిన ఆయన ఒంగోలులో నల్లూరి వెంకటేశ్వర్లు గారు, ఆయన ఇతర హరిబాబు, వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్, మన నిడమనూరి నాగేశ్వరరావు గారు క్రిస్తో, తర్వాత కంచర్ల రామయ్య మీ అందరికీ తెలిసిన ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ కరెస్పాండెంట్, ఎర్రమనేని కోటేశ్వరరావు గ్రానైట్స్ ఆయన, గోరంట్ల రవికుమార్, కేంద్ర మోహన్, మాలంపాటి కృష్ణారావు, నల్లూరి వెంకటేశ్వర్లు, తేళ్లపల్లి వెంకటేశ్వర్లు, వీళ్ళు ముఖ్య అతిథులుగా వస్తారు. ఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి పెద్దలుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఈ రాష్ట్రం మెచ్చిన నాయకుడు, మెచ్చిన మనిషి. నాయకుడు అనేకంటే కూడా మెచ్చిన మనిషి. అతను ప్రజా జీవితంలో ఉన్నా లేకపోయినా కొన్ని ఉన్నత విలువలతో కూడిన ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం. అలాంటి వ్యక్తి ఒంగోలు రావడం, మన ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమితి ద్వారా అభినందన తీసుకోవడం అనేది కూడా ఈ ప్రకాశం జిల్లాలో ఉండే కమ్మ సామాజిక వర్గీయులందరికీ కూడా చాలా ఒక గొప్ప విషయం, గర్వకారణం. ఎందుకంటే చాలామందికి తెలియదు, వాళ్ళ కుటుంబం ఒక ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఇంకొల్లు పరిసర ప్రాంతాల్లో విద్యాసంస్థలు నెలకొల్పి ఎంతోమంది పేద విద్యార్థుల్ని ఆర్థికంగా వాళ్ళు చదివించి వాళ్ళు తోడ్పాటై ఇతర దేశ విదేశాల్లో వాళ్ళు ఈరోజు ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. కానీ వాళ్ళు ఏ రోజు బయటకు వచ్చి పబ్లిసిటీ చేసుకొని మేము అది చేసాం ఇది చేసామని చెప్పరు. ఎన్నో ఆస్తులు కోల్పోయారు, సమాజం కోసం ఎంతో చేసిన దగ్గుబాటి కుటుంబానికి సంబంధించిన వెంకటేశ్వరరావు గారిని ఈరోజు మనం సన్మానించుకోవడం, దానికి మన శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు, అలాగే మాజీ శాసనసభ్యులు హరిబాబు గారు, ఇంజనీరింగ్ కళాశాల అధిపతులు
మన గోరంట్ల రవికుమార్ గారు, పిసికళ ప్రకాశ్ ఇంజనీరింగ్ కాలేజ్ రామయ్య గారు, ఇట్లా వీళ్ళందరూ రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. అది ఉగాది లాంటి తెలుగు వారందరికీ కూడా ఉగాది అంటే ఒక ప్రత్యేకమైన అనుభూతి. డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ గారు రిటైర్డ్ ప్రిన్సిపాల్, ఎన్నో పుస్తకాలు రాసిన వ్యక్తి. రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలో సాహిత్య అకాడమీ డైరెక్టర్గా కూడా చేసిన వ్యక్తి. ఈ మధ్య కాలంలో మట్టి బండి అనే ఒక రైతు కుటుంబాల చరిత్ర, రైతు కుటుంబాలకు సంబంధించిన అంశాన్ని బుక్గా తీసుకొని మట్టి బండి అనే బుక్ రాశారు. చాలా గొప్ప విషయం. అది తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, ఇంగ్లీషు, హిందీలకి కూడా అనువాదం అయ్యి ఒక చరిత్ర సృష్టించిన బుక్ అది. గతంలో ఆయన ఎన్నో పుస్తకాలు రాశారు, సాహిత్యంలో ఎంతో సేవ చేశారు. ఆయనకి ఈ సంవత్సరం ఉగాది పురస్కారం ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమాఖ్య తరఫున జీవన సాఫల్య పురస్కారం 2025కి ఆదినారాయణ గారికి ఇస్తున్నాం. ఇదే వేదిక పైన డాక్టర్ మండవ నరసింహారావు గారు, ఆయన కూడా చాలా పుస్తకాలు రాశారు. కమలా నర్సింగ్ హోమ్ అధినేత. ఆయన దివంగతులు అయ్యారు, ఇప్పుడు ప్రస్తుతం లేరు. వారి కుటుంబ సభ్యులు వారికి సంబంధించిన 2 పుస్తకాలు, ప్రజాబాహుళ్యంలో ఉన్న 2 పుస్తకాలని రీప్రింట్ చేశారు. వాటిని కూడా అదే వేదిక మీద ఆవిష్కరణ జరుగుతుంది. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.